హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో రైతు రుణమాఫీకి సంబంధించి సుమారు మనకి 2,00,000 వరకు చేస్తామని చెప్పేసి గవర్నర్ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈరోజు జరిగిన ఆమె ప్రసంగంలో ఈ యొక్క నిర్ణయానికి సంబంధించి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీకున్న ఎంత లోన్ ఉంది, మీరు ఏ డిస్ట్రిక్ట్ కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో న్యూస్ చూసుకున్నట్లయితే రుణమాఫీపై కీలక ప్రకటన. 2,00,000 పంట రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుంది. గవర్నర్ తమిళసై అసెంబ్లీలో ప్రకటించారు. ప్రతి పంటకి మద్దతు ధర ఇస్తాము. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను కూడా తీసుకొస్తాము అని చెప్పేసి భూమాత పోర్టల్ అత్యంత పారదర్శకంగా ఉంటుంది. అప్పులతో రాష్ట్ర పరిస్థితికి ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేశారు. దబారా ఎక్కడ జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నామని చెప్పి తెలిపారు. సో ఓవరాల్గా ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి 2,00,000 రుణమాఫీ అయితే ఖచ్చితంగా ప్రకటిస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అది కూడా మనకి గవర్నర్ గారే డైరెక్ట్గా దీనిపైన స్పందించడం కూడా జరిగిందంటే అతి తక్కువ సమయంలోనే మనకి ఈ యొక్క రుణమాఫీ అయితే చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించిన గతంలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరికి రుణమాఫీ అవుతుంది, ఏమేమి దానికి క్రైటీరియాస్ ఉంటాయి, వీటికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏకకాలంలోనే ఒకేసారి 2,00,000 రుణమాఫీ చేయడానికి ఈ కార్యాచరణ ఉంటుంది. సో దీనిపైన ఇప్పటికే ఎంతవరకు లోన్స్ ఉన్నాయి, దాని బడ్జెట్ ఎంత అని చెప్పేసి వీటిపైన ఆల్రెడీ సమగ్ర విచారణ అయితే జరుగుతుంది. కరెక్ట్గా వీళ్ళకి నివేదిక వచ్చేసరికి అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి వీళ్ళు ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్గా అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఎవరైతే రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ని నేను చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.